I am the light of the world. Subscribe Kristu Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. జీవ మార్గము చూపవచ్చెనయా. పవిత్రాత్మ దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం జూలై నెల 3వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 20వ అధ్యాయం వచనములు 24 నుండి 29 వరకు. తోమా అవిశ్వాసము, యేసు దర్శనము. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దీదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూసితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 రోజులకు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సైతం వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకపోయినను నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా తోమా గారి అవిశ్వాసం కోసం యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. అయితే ఆ క్షణంలో తోమా గారు ప్రభువుని చూసామని మిగిలిన 11 మంది శిష్యులు చెప్పినప్పటికీ ఆయన విశ్వసించకుండా అవిశ్వాస సైతాను శోధన వలన అవిశ్వాసంతో ఉండి ఆయన మాట్లాడే మాటలు కానీ నిజానికి తోమా గారు ప్రభు క్రీస్తు చేత ప్రేమించబడిన బిడ్డ, స్నేహితుడు. కాబట్టి ఏదేమైనప్పటికీ శిష్యులందరూ కూడా ఉన్నారు. ప్రభు క్రీస్తు వచ్చి వాళ్ళకి కనిపించారు. కానీ అప్పుడు తోమా గారు లేరు కాబట్టి ఆయనకు కొంత విశ్వాసం లేకపోయింది. అయితే శిష్యులందరూ చెప్తున్నారు, అయ్యా మేము ప్రభువుని చూసాము అన్న మాటకు ఆయన థోమస్ గారు ఏంటన్నారంటే, నేను ఆయన చేతులలో ఇలాగా ఆ గంటలలో నేను వేళ్ళు పెడతాను, వేళ్ళు పెట్టి చూస్తాను, ఆయన ప్రక్కటెముకలో నేను నా చేతిని ఉంచుతాను, నేను అప్పుడే విశ్వసిస్తాను, నమ్ముతాను ప్రభువు నిజంగా వచ్చారు అని పలుకుతున్నారు. అయితే 8 రోజుల తర్వాత తోమా గారు కూడా ఉన్నారు, శిష్యులందరూ ఉన్నారు. అప్పుడు తలుపులు మూసినట్లు ఉన్నాయి. ప్రభు క్రీస్తు ఆ ఇంట్లోకి ప్రత్యక్షమై అప్పుడు తోమా గారిని దగ్గరికి పిలుస్తున్నారు. తోమా, ఇలాగరా, ఇదిగో మీకు శాంతి కలుగునుగాక అని చెప్పిన తర్వాత యేసయ్య తోమాని పిలిచి, తోమా, ఇదిగో నా చేతులు గంటలో నీ చెయ్యి పెట్టు, నా పక్కటెముకలో నీ చెయ్యి ఉంచి చూడు అని అనగానే థోమస్ గారిలో మారు మనసు కన్నీరుతో నిండిపోయింది. ఆయన కన్నులు 2, హృదయం చివికిపోయింది.
థామస్ గారు ఏడుస్తూ, నా దేవా, నా ప్రభు నన్ను క్షమించండి అని ఆయన కన్నీటితో ఆ క్షణము ఆయనను హత్తుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థామస్ గారు దేవుని సువార్త, ప్రభు క్రీస్తు యొక్క సువార్తను ఈరోజు మనకు అందిస్తున్నారు. ఆయన అవిశ్వాసాన్ని సహితము మనకు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా థామస్ గారి కళ్ళలో ఆ నీళ్లు, ఆ యొక్క బాధ, నా దేవా, నా ప్రభు అని ఆయన్ని హత్తుకోగానే ఆయనలో సంతోషం, ఆనందం, ఆ దుఃఖం సంతోషముగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం కూడా అలాగే థామస్ గారిలాగే ఉన్నాం. చూడకుండా ఏది నమ్మం. అందుకే యేసయ్య అంటున్నారు, థామసు, నీవు నన్ను చూచుట వలన కదా నన్ను విశ్వసించావు, మరి చూడకుండా నన్ను విశ్వసించిన వారు ఎంత ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనందరం కూడా ప్రభు క్రీస్తుని మన కన్నులారా చూడలేదు, మన చేతులారా మనం తాకలేదు. కానీ ప్రభు క్రీస్తు ఉన్నారు, నా కోసం వస్తారు అనే దృఢమైన విశ్వాసం, నమ్మిక మనలో ఉంది. కాబట్టి మనం ఎంత ధన్యులము. ప్రభు క్రీస్తు మన కోసం అంటున్నారు, ఇదిగో చూడక నన్ను విశ్వసించిన వారు మరింత ధన్యులు. ఆ ధన్యమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే ప్రభు క్రీస్తుని మనం పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ మనం అంగీకరించాలి. ప్రభు రెండు రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ఈ దినము గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. థామస్ గారు ద్వారా మాకు గొప్ప విశ్వాసాన్ని మాకు తెలియజేసి ఉన్నారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఇదిగో దేవా, ఈ పరిశుద్ధమైన గడియ ప్రభువా మేము బ్రతిమాలుతున్నాం. మా అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించండి, స్వస్థతను అనుగ్రహించండి. చివరి వరకు కూడా ప్రభువా మాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సేవలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో కూడా మీ విశ్వాసము సన్నగిల్లకుండా, మీ విశ్వాసము దినదిన అభివృద్ధి చెందినట్లు అనుగ్రహం దయచేయండి. మమ్మల్ని చేపట్టి మీ పాటలు, మీ నీడలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఆరోగ్యాలు కలిగించండి. ఏ ఆపదలు మా దగ్గరికి రాకుండా, దుష్టుడి నోట్లో మేము పడకుండా, దుష్టుడి కన్నుల్లో మేము పడకుండా ప్రతి క్షణం కాపాడండి దేవా. దుష్టుడి నుండి మమ్మల్ని రక్షించండి తండ్రి. ఈ మలలన్నీ కూడా మా నాథుడు, మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్ము ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.